చూసారండి, మోసుకొని మళ్ళీ వస్తున్నారు గడ్డ మీద. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు అయితే నేను మళ్ళా పెళ్ళికి అయితే వెళ్తున్నానండి. ఎవరంటే యూట్యూబర్ ప్రసాద్ తమ్ముడికే పెళ్ళి అవుతుంది, అందుకని మేమైతే వెళ్తున్నాము. ఈరోజు అయితే పర్లేదండి, మొన్న పెళ్ళికి వెళ్ళాము కదా, ఫుల్ వర్షం వచ్చేసింది. ఈరోజు అయితే పర్లేదండి, కాస్తుంది. ఈరోజు కూడా వర్షం వచ్చేలా చేసింది ఎర్లీ మార్నింగ్, కానీ ఈరోజు అయితే వాతావరణం బాగానే చేస్తుంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం భోజనానికి. సో దింస ఆడుతుంటే మాత్రం మనం కూడా ఆడేద్దాం, ఓకేనా? రండి మరి. ఇది ఇలా ఉంటుంది గాజు. ఇలా అని కొంచెం మాకు చేసేస్తారా? ఇవ్వండి అక్క. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామండి. ఇదిగో క్యారేజ్లో రైస్ కూడా తీసుకెళ్తున్నాను. ఒక గిఫ్ట్ అయితే కొనేసి తీసుకెళ్తున్నాను. ముందుగా తమ్ముడు వెళ్తున్నాడు, మాతో పాటు సిరు తమ్ముడు వస్తున్నాడు. ఆ సిరు తమ్ముడికి అయితే పంపించేస్తాను అనమాట. సో చూడండి, ఇక్కడైతే ఏమంటారు, పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి మేము వెళ్ళే దారిలో. ఇక్కడ ముందుకి వెళ్తున్నారు కదండి, వాళ్ళైతే మార్కెట్కి వెళ్తున్నారండి. అంటే ఈరోజు అయితే అరకు సంత జరుగుతుంది. సో మార్కెట్కి వచ్చి కూరగాయలు ఇవి దినుసులు అన్నీ అమ్ముకొని వెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ నుంచి చూడండి, పచ్చ కనిపిస్తుంది కదా, లొకేషన్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇంతకు ముందు అయితే ఇక్కడ ఒక వీడియో తీసాను, మీరు వీడియో చూస్తుంటే ఈ మర్రి చెట్టు చూడండి అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి. సో ఈ విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇదే పూసుకుంటూ అనే విలేజ్కి అయితే వచ్చాము. సో ప్రసాద్ తమ్ముడికి అయితే ఈ ఊరికే అవుతుంది వెళ్ళి. ప్రసాద్ తమ్ముడు వాళ్ళ ఊరు ఇదే, ఒరిస్సాకి దగ్గరలో ఉంటుంది, ఒరిస్సా బోర్డర్లోనే. మధ్యాహ్నం వచ్చాను చూడండి సరిగా సరే లాక్కొని వెళ్ళిపోతాను రే. సార్ థ్యాంక్ యూ అక్క. అనే ఇలాగరా నిల్చాను.
అక్కడ ఇచ్చేస్తే తీస్తారు కదా. ఇటు రాజు తమ్ముడు పట్టు. ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలి. పెళ్లి కూతురుని అయితే చూపించాను కదా. ఇప్పుడైతే భోజనానికి రెడీగా ఉన్నాము. తమ్ముడు హాయ్ చేయరా. అన్నం చేయితే హాయ్ చేయాలా అంటున్నాడు. సో ఒరిస్సా నుంచి కూడా మా ఫ్యామిలీ అయితే వచ్చున్నారు. వాళ్ళకి కూడా చూపిస్తాను. ఓకేనా. లజ్జా ఇద్దరికి జలాదా ನೀನು ಸ್ಕರ್ಸತ తీసాలా దాదా తిరువా మా అన్న వాళ్ళు అనమాట. సో ఇటు అయితే తినేసి కూర్చుని ఉన్నారు. మీరు అదేకి ఎవరిసటి మీరుస్కెలా చాలా మంది ಹತ್ತಿಸ್ತಾರೆ ಲಜತಕ್ಕೆ గుజ్జాజింజికేనే ನೋಡಿ వీడియో బావా తమ్ముడు పెద్ద తమ్ముడు అవునా. మీరు తినేస్తారు తమ్ముడు? అయిపోయిందక్క. అదో పెద్దనయ్య తినేస్తారన్న మీరు? తింటున్నారు కదా తమ్ముడు. ఓకే ఓకే. తిన్నరాక తినర్లేదా? తినడానికి రెడీగా ఇదిగా ప్లేట్ పట్టుకొని తిరుగుతున్నాను. అందుకే సాంబార్ చాలా బాగుంది అక్క. అలాగే తమ్ముడు సాంబార్గా తింటాను. ఓకేనా. సో ఇప్పుడైతే మేము అన్నం తినేసి బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. సో కొంతమంది అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు తింటున్నారు. తమ్ముడు తినేసావా? తినేసాడు మా తమ్ముడు అయితే. అంబేటియా ముళ్ళమెట్ట మునిగూడ అంబేకి టొటోకేమనే మాదియా మాలపాడియా. సో పెళ్లి మండపం నుంచి బయటకైతే వచ్చేస్తున్నాము. సో ఇప్పుడైతే ఇంకో మ్యారేజ్కి వెళ్తున్నామండి. అది ఇదే రోజు ఒకే రోజు అనమాట. ఇక్కడ కాసేపు తమ్ముడితో గడుపుదామన్నా టైం కుదరట్లేదన్నమాట. సో ఒకే రోజు 2 విలేజ్లకి తిరగాలి. హాయ్ చేయరా. హాయ్ బ్యానర్ ఏమేమి వస్తే అరకు కదా తమ్ముడు మీదంతా? అరకేనా? అరకు లోపల నుంచా? అరకేనా? ఓకే. ఎవరు పాప? అవునా. ఓకే ఓకే సరే అయితే బాయ్. వస్తూ కొరేం కొత్త వలస దిగామన్నమాట. ఇదిగో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూరగాయలు చాలా బాగా పెట్టారు. మామిడి పళ్ళు జాగ్రత్త. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చామండి. ఇంకా వేరే పెళ్ళికి వెళ్ళాలి అనమాట. అందుకే హడావిడిగా వచ్చేసాము. సో ఇప్పుడైతే గడ్డ దాటి మ్యారేజ్కి వెళ్తున్నామండి. ఇప్పుడైతే వేరే ఊరికి వెళ్తున్నాము. ఒక్కరోజే 2 పెళ్ళిళ్ళు అనమాట. సో చూడండి గడ్డ అయితే బురద నీళ్ళు వస్తుంది. వర్షాకాలం కదా మా ఏరియాలో. సో చూడండి మా తమ్ముడికి అయితే షూ పట్టుకొని మరి గడ్డ దాటుతున్నాడు. చూసారండి మోసుకొని మళ్ళీ వస్తున్నారు గడ్డ మీద. మా తమ్ముడికి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ జీవన్. థ్యాంక్ యూ. అందుకే చెప్పులు వేసుకొని తిరగాలి అంటాం.
రాశారు, బొట్టు పెట్టారు, గంధం రాసి బొట్టు పెట్టి ఆహ్వానించారు అన్నమాట వాళ్ళు. మేమైతే ఇప్పుడు ఒరిస్సా వెళ్ళి వచ్చాము కదండి, అందుకని పెళ్లి కూతురుని తీసుకెళ్ళింది అయితే చూడలేదు అండి. ఈ వేళ వీడియో కవరప్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా దూరం. ఇప్పుడు ఒరిస్సా వెళ్ళి మళ్ళా ఒరిస్సా పక్క విలేజ్కి వెళ్ళి, అది కూడా మా ఆంధ్రే అనుకో, ఒరిస్సా పక్క విలేజ్కి వెళ్ళి మళ్ళీ ఈ కోసంగి విలేజ్కి అయితే వచ్చాము. కాసేపు దింసాడి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు, ఓకేనా?